నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది. బేషరతుగా లొంగిపోతేనే ఇరాన్తో చర్చలు అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్తో ఎటువంటి ఒప్పందం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. ఆ దేశం షరతులు లేకుండా లొంగిపోవాలని అన్నారు. లొంగిపోతే ఇరాన్ భవిష్యత్తు పాలకులను మేము నిర్ణయిస్తామని తెలిపారు. సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా ఆ దేశాన్ని ముందుకు తీసుకొస్తామని కూడా తెలిపారు. ఇరాన్ కి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన రావాలని, ప్రజల జీవితాల్లో మార్పులు రావాలనే బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తెచ్చారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా కాలం నుండి నడుస్తుందని, దానికోసం కొంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి కాళ్ళు చేతుల్లాంటి వాళ్ళని తెలిపారు. పెద్దవాళ్ళకి రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. విద్య ద్వారానే జీవితాల్లో మార్పులు వస్తుందని, బలహీన వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దుబాయ్లో క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజల మొబైల్ ఫోన్ కి ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పంపించారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉందని, ఎవరి ఇళ్ల నుండి బయటికి రావద్దని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతంలోనే ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. 90 రోజుల్లో ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే 16 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా సోషల్ మీడియా నిషేధం విధించే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువు మరియు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రష్యా నుండి చమురు దిగుమతులపై భారత్ కి అమెరికా అనుమతి ఇవ్వడంపై భారతీయ నెటిజన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వభౌమాధికారం ఉన్న భారత్ కి షరతులు విధించడానికి అమెరికాకి హక్కు లేదని మండిపడుతున్నారు. ఇది దేశాన్ని అవమానించడం అని చెబుతున్నారు. అమెరికా ఆధిపత్య ధోరణానికి కేంద్రం గట్టిగా సమాధానం చెప్పాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.